చట్టం అనేది ఎలా వచ్చింది? ద సుపీరియర్ కమాండ్ ద ఇన్ఫీరియర్, అంతే కదా. సుపీరియర్ కమాండ్ ద ఇన్ఫీరియర్. ద సుపీరియర్ కమాండ్నెస్ ఎట్లాగ వచ్చిందంటే ద సుపీరియర్ ఎక్సర్సైజ్ ద సావరెన్ పవర్. సార్వభౌమాధికారం అనేది అంటే 19th సెంచరీలో కింగ్ అనేవాడు ఉండేవాడు. కింగ్ అనేవాడు అంటే రాజరికం ఉండేది. ఈ కింగ్ దగ్గర ఏముండేది? సావరెన్ పవర్ ఉండేది. ఈ సావరెన్ పవర్ తోటి కింగ్ ఎక్సర్సైజ్ చేస్తాడు సుపీరియర్ కమాండ్ని. సో ఈ సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఆస్టిన్ ఏం చెప్తాడంటే స్టేట్ అంటాడు. స్టేట్ అంటాం కదా, స్టేట్ వేరు, ఈ స్టేట్ వేరు, లా వేరు అంటాడు. లా వేరు, స్టేట్ వేరు అంటాడు. అర్థమైందండి మీకు? ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యం వేరు, ఒక దేశం వేరు, ఆ దేశంలో ఉన్నటువంటి లా వేరు అని చెప్పేసి ఆస్టిన్ చెప్తాడు. అర్థమైంది మీకు? అతని సిద్ధాంతంలో స్టేట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా, లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్. స్టేట్ అంటే ఏం చెప్తాం మనం? చూడండి, ఇక్కడ స్టేట్ అంటే టెరిటరీ గురించి మాట్లాడతాం. తర్వాత పాపులేషన్, తర్వాత గవర్నమెంట్, సావర్నిటీ. అంటే ఇది స్టేటు అంటే ఇది వేరు, ఇది వేరు అంటాడు. ఎవరు? ఆస్టిన్ అంటాడు. ఇది సావర్నిటీ వేరు, స్టేట్ వేరు అని చెప్పేసి ఆస్టిన్ మాట్లాడతాడు. ఎక్కడ అనలిటికల్ థియరీ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ అట్లా మాట్లాడితే ఇతను ఏమంటాడంటే, కెల్సన్ ఏమంటాడంటే ఈ రెండు ఒకటే అంటాడు. సో ఎట్లా ఒకటే అంటాడంటే ఇతను ఈ సావరెన్ పవరు అంటే ఒక స్టేట్ ఏదైనా స్టేట్ని పరిగణించాలి అంటే ఆ స్టేట్కి సార్వభౌమాధికారం ఉంటేనే దాన్ని స్టేట్ కింద పిలుస్తారు. అర్థమైందండి సార్? అంటే సార్వభౌమాధికారం అంటే తెలుగులో ఏమంటామంటే దాన్ని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ చేత వాళ్ళు పరిపాలించుకునే అధికారాన్ని సార్వభౌమాధికారం అంటారు. అంటే ఈ స్టేట్ అని సపోజ్ ఇండియా ఉంది. సో ఇండియా ఈజ్ ఏ సావరెన్ కంట్రీ ఆఫ్టర్ 1947 అంటాం. సో ఎందుకన్నా ఆఫ్టర్ 1947? బిఫోర్ 1947 ఇండియా వాజ్ నాట్ ఏ సావరెన్ కంట్రీ. Yes, India was not a sovereign country before 1947 because our sovereign power exercised by the other country authorities. Our sovereign country exercised by the Britishers before 1947. మనల్ని పరిపాలించింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అంటే మనకున్నటువంటి అధికారాలను బ్రిటిష్ వాళ్ళు అనుభవించారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు. 1948 తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం కాబట్టి మన మీద మనమే అధికారం చెలాయించుకుంటున్నాము. సో దాన్ని ఏమంటారంటే సావరెన్ పవర్ అంటారు. అయితే ఈ సావరెన్ పవర్ అనేది సో ఆస్టిన్ ఏమంటాడంటే స్టేట్కి ఉన్నటువంటి స్టేట్ వేరు, సావరెన్ పవర్ వేరు అంటాడు. సో కెల్సన్ ఏమంటాడంటే స్టేటు సావరెన్ పవర్ ఒకటే. ఎందుకు ఒకటని అంటాడంటే ఆల్రెడీ మీకు చెప్పాను. సో 1945 తర్వాత చాలా దేశాలు డెమోక్రటిక్ సెటప్ని అడాప్ట్ చేసుకున్నాయి కాబట్టి సో ఆ అన్ని దేశాలు కూడా ఆయా దేశాల యొక్క రాజ్యాంగాల ద్వారా ఆ దేశాలు నడుస్తున్నాయి. సో ఇండియా ఈజ్ హ్యావింగ్ ఏ కాన్స్టిట్యూషన్, అమెరికా హ్యావింగ్ ఏ కాన్స్టిట్యూషన్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా అన్ని దేశాలకి ప్రతి దేశము కూడా డెమోక్రటిక్ సిస్టమ్ని అవలంబించే ప్రతి దేశానికి కూడా రాజ్యాంగాలు ఉన్నాయి. ఆయా రాజ్యాంగాలు బేస్ చేసుకుని అవి నడుస్తున్నాయి. ఆయా రాజ్యాంగాల్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్ చేసుకుని నడుస్తున్నాయి. కాబట్టి ఏంటంటే మన దేశానికి సంబంధించిన వాటికి చూసుకున్నట్లయితే స్టేటు సావరెన్ అని ఎందుకు అంటాడంటే ఇతను సో మన దేశానికి అల్టిమేట్గా సావరెన్ పవర్ ఎవరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఎవరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఎవరైతే అథారిటేటివ్ గవర్నమెంట్, సపోజ్ బీజేపీ గవర్నమెంట్ సావరెన్ పవర్ ఎక్సర్సైజ్. సో దేని ద్వారా ఎక్సర్సైజ్ చేస్తున్నారు? మనం దేన్ని ఏర్పాటు చేసుకున్నాం? ఒక రూల్, కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద్వారానే ఈ సావరెన్ పవర్ అనేది ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకుని మాత్రమే ఈ సావరెన్ పవర్ నువ్వు చేయాలి. సో నీ ఇష్టానుసారంగా నువ్వు సావరెన్ పవర్ చేయడానికి లేదు. కానీ 1945 బిఫోర్
చాలా దేశాలు రాజరికంలో ఉన్నాయి కాబట్టి ఆయా దేశాల్లో సావరిన్ పవర్ అనేది వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఉపయోగించారు. కానీ మోడర్న్ కంట్రీస్లో డెమోక్రటిక్ సెటప్లో ఈ సావరిన్ పవర్ అనేది ఈ స్టేట్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. సావరిన్ పవర్ లేకుండా స్టేట్ను ఊహించలేము. స్టేట్ లేకుండా వితౌట్ సావరిన్ పవర్ స్టేట్ కెనాట్ ఇమాజిన్, ఊహించలేము. కాబట్టి ఏంటంటే స్టేటు సావరిన్ అనేది రెండు కలిపే ఉంటాయి. సో ఇవి రెండు దేని ద్వారా ఏర్పడతాయంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నుంచి ఏర్పడతాయి అంట. సో దాన్ని ఏమంటారంటే నార్మ్స్ అంటాం. నామ్స్ నుంచి ఏర్పడతాయి. కాబట్టి స్టేటు సావరిన్ రెండు ఒకటే, రెండు వేరు వేరు కాదు అంటాడు. ఎవరు ఏమంటారండి? కెల్సన్ అట్లా చెప్తున్నాం. అండ్ కెల్సన్ ఈ రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. ఈ రెండు దేని ద్వారా ఏర్పడతాయి అంటే నామ్స్ నుంచి ఏర్పడతాయి. ఈ నామ్స్ ఎవరు ఏర్పాటు చేసుకున్నారంటే మనం ఏర్పాటు చేసుకున్నాము అన్నట్టుగా ఇతను మాట్లాడతాడు కెల్సన్. సో యాజ్ ఏ పాజిటివ్ లా అంటే హాన్స్ కెల్సన్ సపోర్టెడ్ ద థియరీ ఆఫ్ ది ఆస్టిన్ అండ్ ఆల్సో కరెక్ట్ ద పాజిటివ్ థియరీ, ఆస్టినియన్ థియరీ. అని కొన్ని ఆస్టిన్ థియరీని సపోర్ట్ చేస్తూనే కొన్ని కరెక్షన్స్ అనేవి ఇతను చేస్తాడు. ఎవరు? హాన్స్ కెల్సన్ అని అతను. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే లా యాజ్ ఇట్ ఈజ్ నాట్ ఆట్ టు బి అంటారు. సో లా యాజ్ ఇట్ ఈజ్ అంటే ఏంటి? ఇప్పుడు లా అనేదాన్ని ఎలాగున్నదో అలాగే దాన్ని మనం లాగని చెప్పాలి తప్పించి నాట్ ఆట్ టు బి అంటే అలాగుండాలి, ఇలాగుండాలి, అలా ఉంటుంది, ఇలాగుంటుందని మనం ఊహాలోహల్లో ఉండకూడదు. సో ఎలాగుండాలో అలాగే ఉంటుంది. సో మీరు కొత్తగా లాని ఒక ఉటోపియన్ థియరీలోనే ఊహించుకోవడానికి ఉండదు. ఎందుకు ఉండదంటే యాజ్ ఇట్ ఈస్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఎందుకు ఉంటుందంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద నామ్స్. Is it based on the norms? It is based on the rules and regulation. It is based on the concerned state constitution. దీన్ని బేస్ చేసుకునే చట్టం ఉంటుంది అంటాడు ఇతను. ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో, ఏదైతే నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో కాన్స్టిట్యూషన్లో, దాన్ని బేస్ చేసుకునే చట్టం తయారవుతుంది. మీకు అంతే కదా. మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఒక చట్టం తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ రైతుల కోసం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం దేన్ని బేస్ చేసుకుని తీసుకున్నారు వాళ్ళు? కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్ చేసుకునే తీసుకున్నారు అది ఆ చట్టాన్ని. దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళు చేయటానికి ఏమీ లేదు. దాన్ని బేస్ చేసుకునే తీయాలి అని చెప్పేసి ఇతను చెప్తాడు అనమాట. అంతే తప్పించి సో కొత్తగా మనం ఏది ఊహించుకోవడానికి బియాండ్ ద నార్మ్స్, బియాండ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ వీ షుడ్ నాట్ ఇమాజిన్. అంటే దేన్ని మనం కొత్తగా ఊహించుకోవడానికి ఏమీ లేదు. ఏదైతే ఉందో దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా మనం కంటిన్యూ చేస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ లాస్ ఉన్నాయి. సో ఎగ్జిస్టింగ్ లాస్తో పాటుగా ఎగ్జిస్టింగ్ లాస్ ఉన్నాయి మన దగ్గర. ఎగ్జిస్టింగ్ లాస్తో పాటుగా కొత్త లాస్ని మనం తయారు చేసుకుంటున్నామా లేదా? సో ఎగ్జిస్టింగ్ లా సపోజ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. సో ఇన్ అడిషన్ టు ద ఇండియన్ పీనల్ కోడ్, రీసెంట్లీ అవర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాస్డ్ ద దిశా యాక్ట్. సో ఇన్ అడిషన్ టు ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ యాక్ట్, అవర్ యూనియన్ పార్లమెంట్ పాస్డ్ ద నిర్భయ యాక్ట్. మీకు అర్థమవుతుందండి? నిర్భయ యాక్ట్ పాస్ చేసింది. దేనికి? ఆల్రెడీ ఉన్న చట్టాలు ఉన్నాయి, వాటికి కొత్తగా కొన్ని చట్టాలు మనం యాడ్ చేసుకుంటాం. దేని బేస్ చేసుకుని? సొసైటీ. సొసైటీ కూడా కాదు సార్, నామ్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓన్లీ, దాన్ని బేస్ చేసుకుని మనం ఏంటండి చెప్పండి సార్. ఆబ్వియస్లీ సార్, ఏదైనా సరే ఏది చేసినా సరే సొసైటీ కోసమే చేస్తారు. సో దేన్ని బేస్ చేసుకుని చేస్తారంటే వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ప్రొసీజర్ని బేస్ చేసి అంటే బియాండ్ ద ప్రొసీజర్ చేయడానికి ఉండదు. సో కానీ వాళ్ళు దేనికోసం చేస్తారంటే సొసైటీ కోసమే చేస్తారు. మార్పు చేసుకుంటాం అంతే అది. సో ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్తారంటే లా అండ్ మొరాలిటీ అంటాడు.
సో లా అండ్ మొరాలిటీ. సో లా అండ్ మొరాలిటీ అంటే ఇనిషియల్లీ సో Hans Kelsen separated the political science, psychology, economics and sociology and moral and ethics from law. ఇతను ఏం చేశాడు, లాను ప్యూరిఫైగా ఉంచాలంటే, స్వచ్ఛంగా ఉంచాలంటే ఇవన్నిటిని నుంచి దూరంగా పెట్టాలి. ఇవన్నీ దాంట్లో కలగలపై ఉండకూడదు అంటాడు. కానీ మరలా ఏం చెప్తాడు, సో లా అండ్ మొరాలిటీ ఆర్ నాట్ సెపరేటబుల్. అంటే లా అండ్ మొరాలిటీని ముందు పక్కన పెడుతూనే ఈ మొరాలిటీకి ఇతను ఇంపార్టెన్స్ ఇస్తాడు. లా నుంచి మొరాలిటీని వేరు చేయలేము, లా అండ్ మొరాలిటీ కలిసే ఉంటాయని చెప్తాడు. కానీ చూడండి అక్కడ కెల్సన్ ఆస్టిన్ ఏం చెప్పాడు, సో మొరాలిటీని పూర్తిగా ఏం చేశాడు, అతను కండెమ్ చేశాడు కదా, మొరాలిటీ ఏమీ ఉండదు అని కండెమ్ చేశాడు. కానీ ఇతను ఏం చేశాడంటే సో మొరాలిటీకి సపోర్ట్ చేస్తాడు. సో లా అనేది మొరాలిటీ కూడా లాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పేసి ఇతను ఆస్టిన్కి వ్యతిరేకంగా దీన్ని వ్యతిరేకిస్తే ఇతను మాత్రం దీన్ని సపోర్ట్ చేస్తాడు. ఎవరు, కెల్సన్ సపోర్ట్ చేస్తాడు. సో ఇంకొకటి ఏంటంటే చూడండి, లా ఈజ్ యూనిఫార్మిటీ అంట. సో ద థియరీ ఆఫ్ లా ఈజ్ యూనిఫామ్ అంట. యూనిఫామ్ థియరీ అంటే సో ఏదైతే చట్టం చేస్తామో సో ఇతని ప్రకారం ఏంటంటే సో దిస్ లా షుడ్ బి వాట్ ఎవర్ అకార్డింగ్ టు ద Hans Kelsen, so this theory of law should be applicable all over the place, wherever we go. So in that place this uniform law or this uniform theory should be applied. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ యొక్క థియరీ ఆఫ్ లా అనేది ఏంటంటే అన్ని ప్రాంతాల్లో అన్ని సమయంలో అప్లికేబుల్ అవుతుంది. ఏది, ప్యూర్ థియరీ. సో ప్యూర్ థియరీ ఎందుకు అప్లికేబుల్ అవుతుందని అంటాడంటే సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద నార్మేటివ్. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్ అయి ఉంది కాబట్టి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎక్కడికి వెళ్ళినా అప్లై అవుతాయి కాబట్టి ఏ ప్లేస్కి వెళ్ళినా ఏ టైంకి వెళ్ళినా సరే ఈ యొక్క థియరీ ఏంటంటే కెల్సన్ ప్యూర్ థియరీ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే విధంగా అప్లై అవుతుందని కూడా ఇతను చెప్తాడు. ఎవరు, కెల్సన్ చెప్తాడండి. ఇంకొకటి ఏం చెప్తాడంటే సో స్టాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లా అంటారు. స్టాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లా ఏంటంటే ఈ స్టాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లా అంటే చూడడం. స్టాటిక్ అంటే ఏముంటుంది, చట్టం అంటే. ఆస్పెక్ట్ ఆఫ్ లా ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఒక థియరీ ఉంటుంది. ఏం థియరీ అంటది మీరు వినే ఉంటారు, గ్రాండ్ నామ్ థియరీ అంటారు. సో గ్రాండ్ నామ్ థియరీ అంటే చూడండి ఇక్కడ, సో ఇట్ ఈస్ అ పిరమిడ్ షేప్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పిరమిడ్ షేప్. సో పిరమిడ్ షేప్ ఏంటంటే గ్రాండ్ నామ్. సో ఇట్ ఈస్ ద గ్రాండ్ నామ్. సో ఇది చూడండి, ఇక్కడ మనం ఇలా గీసాం, కనిపిస్తుందండి, ఇది కనిపిస్తుంది కదా. సో ఈ గీతలు ఏంటంటే ఇట్ ఈస్ షోన్ ఎస్ అ హైరార్కీ, ఇట్ ఈస్ బేస్. అంటే హైరార్కియల్ ఆర్డర్ అంటే చూడండి ఇక్కడ. సో ఇక్కడ గ్రాండ్ నామ్ థియరీ. సో గ్రాండ్ నామ్లు ఏంటంటే ఇట్ ఈస్ ద బేస్. సో ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ చట్టం తయారవబడుతుంది, లా తయారవబడుతుంది. సో ఈ లా దేని బేస్ చేసుకుని తయారవబడుతుంది, చెప్పాను కదా మీకు, నామ్సే కదా. ఇప్పుడు మన దేశంలో చట్టం దేని బేస్ చేసుకుని తయారవుతుంది, మన దేశం అంటే నామ్స్ అని ఎందుకు అంటున్నానంటే అన్ని దేశాలకి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దేని బేస్ చేసుకుని ఉంటాయి, ఆయా దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలను బేస్ చేసుకుని ఉంటాయి కదా. సో రాజ్యాంగాలు బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి మన దేశంలో కూడా మన రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే చట్టాలు ఏర్పాటు చేస్తారు. సో అందుకని ఏంటంటే నేను రూల్స్ అంటే నామ్స్ అంటాను. సో ఈ నామ్స్ బేస్ చేసుకుని చట్టాలు చేయబడతాయి. సో ఈ చట్టాలు దేని బేస్ చేసుకుని మన ఇండియాలో రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని చట్టాలు చేయబడతాయి. ఈ చట్టాలు ఎక్కడుంటాయి, ఏ స్థితిలో ఉంటాయి, చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాయి. సో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ చట్టాల్ని సో ఎవరు అమలుపరుస్తారు,
సో ఒక క్రమానుగత హైరార్కియల్ స్టేజ్లో ద సుపీరియర్, సపోజ్ మనం ఆస్టిన్ చెప్పినట్టుగా ఆస్టిన్ ఏం చెప్పాడు, ద సుపీరియర్ ఆఫీసర్ కమాండ్ ద ఇన్ఫీరియర్ ఆఫీసర్ అన్నాడు. అర్థమైందండి? ద సుపీరియర్ ఆఫీసర్ కమాండ్ ద ఇన్ఫీరియర్ ఆఫీసర్ విత్ ద సావరిన్ పవర్. అంటే సావరిన్ పవర్తో సుపీరియర్ అధికారి కిందనున్నటువంటి అధికారిని శాసిస్తాడు, అది ఆస్టిన్ చెప్పింది. ఇతనేమంటాడంటే గ్రాండ్ నామ్ థియరీలో, సో ఇక్కడ చట్టం, ఇక్కడ superior is norm, superior is norms, so based on the norm law made by the concerned authority. సపోజ్ పార్లమెంటే చట్టం చేస్తుంది. సో ఈ పార్లమెంట్ దేని బేస్ చేసుకొని చట్టం చేస్తుందంటే రాజ్యాంగాన్ని బట్టి, రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని చట్టం చేస్తుంది. అంటే అల్టిమేట్గా ఉన్నతమైన స్థితిలో ఏది ఉంది, ఏమున్నాయి, నామ్స్ ఉన్నాయి కదా. అంటే చట్టం అనేది ఇక్కడ ఈ చట్టం అనేది ఉన్నతమైన స్థితిలో ఉంది. ఈ చట్టం నుంచి అధికారం అనేది బదలాయించబడుతుంది. ఈ చట్టం ద్వారా అధికారం అనేది బదలాయించబడుతుంది. ఎవరికి? ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి, ఇంకొకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి. అంటే సపోజ్ ఇమ్మీడియట్గా ఇక్కడ అధికారం ఉంది, ఇక్కడ ఈ చట్టాన్ని నుంచి అధికారం కింద వాడికి బదలాయింపవుతుంది, ఒక్కొక్కటికి ఒక్కొక్కటి అలాగా హైరార్కియల్ సిస్టంలో ఈ యొక్క అధికారం అనేది బదలాయింపబడుతుంది. సపోజ్ మన ఎగ్జాంపుల్ చూడండి, మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కొన్ని పవర్స్ ఎవరికి ఉన్నాయి, కేంద్రానికి ఉన్నాయి. కొన్ని పవర్స్ ఎవరికి ఉన్నాయి, స్టేట్కి ఉన్నాయి. మరి ఇంకొన్ని పవర్స్ ఎవరికి ఉన్నాయి, జిల్లాలకు ఉన్నాయి. మరి ఇంకొన్ని పవర్స్ ఎవరికి ఉన్నాయి, మండలాలకు ఉన్నాయి. కొన్ని పవర్స్ ఎవరికి ఉన్నాయి, పంచాయతీలకు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటిది, హైరార్కియల్ డివిజన్ ఆఫ్ పవర్స్ అంటారు, హైరార్కియల్ డివిజన్ ఆఫ్ పవర్స్. సో ఇక్కడ కూడా హైరార్కియల్ డివిజన్ ఆఫ్ లాస్. ఈ చట్టాలు కూడా ఏంటంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి అట్లాగా ఏమవుతాయంటే బదలాయించబడతాయి. సో అంటే స్టాటిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లా అంటే ఏంటంటే చట్టం చాలా అబ్జాల్యూట్గా, ఈ చట్టం అనేది చాలా అబ్జాల్యూట్గా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ చట్టం ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి అనేటికంటే, సో ఒక సుపీరియర్ నుంచి ఇంకొక సుపీరియర్కి, ఇంకో సుపీరియర్ నుంచి ఇంకో సుపీరియర్కి ఒక పిరమిడ్ లెవెల్లో కింద వరకు బదలాయించబడుతుంది. సో ఈ కింద లెవెల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, దీన్ని మనం బేస్ అంటాం. సో ఇక్కడి నుంచి మళ్ళీ సుపీరియర్కి ఏంటంటే ద లోవర్ ఇన్ఫీరియర్ ఆఫీసర్ సబార్డినేట్ టు ద అబౌవ్ సుపీరియర్ ఆఫీసర్. అంటే ఒకరికొకరు ఏంటంటే వీళ్ళు సుపీరియర్ ఆఫీసర్కి సబార్డినేట్ అవుతూ ఉంటారు. సో దాన్ని ఏమంటారంటే స్టాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లా అంటారు. సో ఇతను కెల్సన్ ఏమంటారంటే దాన్ని స్టాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లా అంటారు. గ్రాండ్ నామ్ అందుకని ఏమంటారంటే ప్యూర్ థియరీని గ్రాండ్ నామ్ థియరీ అని కూడా అంటారు, ప్యూర్ థియరీని గ్రాండ్ నామ్ థియరీ అని కూడా అంటారు. సో ఈ విధంగా ఏమంటాడంటే ఇక్కడ కెల్సన్ ఏమంటాడంటే ఈ యొక్క వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, సో ఫైనల్గా ఈ కెల్సన్ కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే చట్టం అనేది ఒక ప్రత్యేకమైనది, సెపరేట్ చేయబడింది. సో దాంట్లో ఏమీ కూడా పొల్యూట్ అయ్యి ఉండవు. సో ఆ పొల్యూట్ అవ్వకుండా ఉండాలి. ఆ చట్టం ఏంటంటే అన్ని ప్రాంతాల్లోని, అన్ని ప్లేసుల్లోని, అన్ని రకాల వ్యక్తులు దాన్ని ఆమోదించే విధంగా ఉండాలి. సో దానికి ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉండకూడదు. అందరికీ సమానమైనటువంటి అవకాశాలను చట్టం ద్వారా కల్పించబడాలి. సో అదే చట్టం అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే ప్యూర్ లా అంటారు అని చెప్పేసి తను మాట్లాడతాడు. ఎవరు? సో కెల్సన్ మాట్లాడతాడు. అయితే ఇక్కడ ఒకటి చూద్దాం చూడండి, కెల్సన్ చెప్పిన దానికి తర్వాత ఆస్టిన్ చెప్పిన దానికి కొంచెం డిఫరెన్స్ చూద్దాం. సో డిఫరెన్స్ ఏంటంటే ఆస్టిన్ ఏమంటాడు, లా ఈజ్ ద కమాండ్ ఆఫ్ సావరిన్ అంటాడు. లా ఈజ్ ద కమాండ్ ఆఫ్ సావరిన్ కదా. సో లా అనేది దేని నుంచి వస్తుంది, లా అనేది ఎలా వచ్చింది అంటాడు, సావరిన్ నుంచి వచ్చిందంటాడు. లా ఈజ్ ద సావరిన్ నుంచి వచ్చిందంటాడు. ఇతను ఏమంటాడు, లా ఈజ్ ద నార్మేటివ్ సిస్టమ్ అంటాడు. లా ఈజ్ ద డిరైవ్డ్ ఫ్రమ్ ద నార్మేటివ్ సిస్టమ్. లా అనేది సావరిన్ నుంచి రాలేదు, కొన్ని నియమాల నుంచి వచ్చింది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి వచ్చింది అని చెప్పేసి ఇతను మాట్లాడతాడు. ఇంకొక అతను ఏమంటాడు, శాంక్షన్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ ద లా అంటాడు. శాంక్షన్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ ద లా అంటాడు. శాంక్షన్ అంటే ఏంటి? సో ఎప్పుడైతే మనం ఆస్టిన్ గురించి చెప్పినప్పుడు శాంక్షన్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ లా అంటే, సో ఎప్పుడైతే బిల్లు యాక్ట్ అవుతుందో సో దాన్ని శాంక్షన్ అని చెప్పేసి మన ఆస్టిన్ థియరీలో చెప్తున్నాం. అంటే శాంక్షన్ వేరు, లా వేరు అన్నట్టుగా మాట్లాడతాడు అతను. ఇతను ఏమంటాడంటే శాంక్షన్ అనేది ఏంటంటే పార్ట్ ఆఫ్ ది లా అంటాడు.
పార్ట్ ఆఫ్ లేదు. ఇప్పుడు ఒక బిల్లు పెట్టారు, బిల్లు పాస్ చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. సో ప్రెసిడెంట్ అది బిల్ పాస్ చేస్తే అది యాక్ట్ అవుతుంది, అంటే చట్టం అవుతుంది. సో చట్టం కాకముందు అది ఏంటంటే బిల్లు. అప్పుడు ఆస్టిన్ ఏమంటారంటే ఈ బిల్లు వేరు అంటే ఏదైతే ఉందో బిల్లు వేరు చట్టం వేరు అన్నట్టుగా ఆస్టిన్ మాట్లాడతాడు. ఇతను ఏమంటాడంటే ఏదైతే ఈ బిల్లు ఉందో బిల్లు చట్టంలో భాగమే, అంటే జస్ట్ సంతకం పెడితే ఆటోమేటిక్గా చట్టం అయిపోతుంది. సో అంటే ఆన్ ద వే ఆఫ్ ద ప్రాసెస్, సో శాంక్షన్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ లా అని చెప్పేసి ఈ కెల్స్ అని చెప్తాడు. అర్థమవుతుందండి రమేష్ గారు? పార్ట్ ఆఫ్ ది లా అని చెప్తాడు. ఇంకొకటి ఏం చెప్తాడంటే సో స్టేట్ అండ్ లా ఈజ్ సెపరేట్. ఇంకోటి ఏం చెప్తాడు ఆస్టిన్ ఏం చెప్తాడు, స్టేట్ వేరు తర్వాత ఇంకొకటి లా వేరు అని చెప్పేసి అంటాడు. ఎవరు? స్టేటు లా ఆర్ సెపరేటెడ్. ఆస్టిన్ ఏం చెప్తాడంటే స్టేట్ వేరు లా వేరు అంటాడు. అంటే ఇది స్టేటు, ఇది లా. సో ఈ రెండు వేరు అంటాడు ఆస్టిన్. స్టేటు లా వేరు అంటాడు. సో ఇతనేమంటాడంటే స్టేటు లా ఒకటే, స్టేట్లో కంపల్సరీగా లా ఉంటుంది. స్టేట్ అండ్ లా, స్టేట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది నార్మేటివ్ ఆర్డర్. స్టేట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది నార్మేటివ్ ఆర్డర్. అంటే ఇప్పుడు సపోజ్ కాన్స్టిట్యూషన్ ఉంది, సో కాన్స్టిట్యూషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆర్టికల్ 1 ఏం చెప్తుంది చెప్పండి? సో ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్. సో దట్ ఈస్ భారత్ అని ఉంటుంది. అంటే ఇండియా అనేది రాష్ట్రాల కలయిక అని అర్థం అవుతుంది. అంటే అక్కడ స్టేట్ అనే మీనింగ్ అక్కడే ఇచ్చేస్తుంది. భారతదేశం ఒక దేశం అని చెప్పేసి ఆర్టికల్ 1లోనే ఒక ఇండికేషన్ వస్తుంది. అందుకని ఇతను ఏమంటాడంటే ఇది కెల్సన్ ఏమంటాడంటే స్టేట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది నార్మేటివ్ సిస్టమ్ అంటాడు. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో స్టేట్ అనేది ఒక భాగమే భాగమే కానీ స్టేట్ వేరు లా వేరు కాదు. సో రెండు కూడా ఎందులో భాగం అంటే సిస్టమ్, నార్మేటివ్ ప్రాసెస్లో భాగమే అని చెప్పేసి ఇతను మాట్లాడతాడు. ఎవరు మాట్లాడతారంటే ఇతను మాట్లాడతాడు. ఎవరు? కెల్సన్ మాట్లాడతాడు. సో ఈ విధంగా ఏంటంటే ఇతను కూడా ఇది ప్యూర్ థియరీ. కెల్సన్ దీన్నే ప్యూర్ థియరీ అంటారు. అయితే దీంట్లో బోల్డంత ఇంకొక క్రిటిసిజం ఉంది. సో క్రిటిసిజం ఏంటంటే దీన్ని బోల్డ్ మంది క్రిటిసైజ్ చేశారు. ఏం క్రిటిసైజ్ చేశారంటే సో ఒక చూడండి అక్కడ. సో గ్రాండ్ థియరీ అంటాడు. గ్రాండ్ థియరీ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దట్ ఆట్ టు బి ఫాలోడ్ అన్నాడు. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ ఏ సోషలాజికల్. ఇంకోటి చూడండి, ఇది గ్రాండ్ థియరీ దేని బేస్ చేసుకుని ఉంటుంది అన్నాడు? నామ్స్ మీద బేస్ చేసుకుని ఉంటుంది అన్నాడు. సో నామ్స్ మీద బేస్ చేసుకుని ఉంటుందని అన్నప్పుడు ఇంకొకటి ఏం చేశాడు, ఈ లాని సెపరేట్ చేశాడు. దేని నుంచి సెపరేట్ చేశాడు? సైకాలజీ నుంచి సెపరేట్ చేశాడు, పాలిటిక్స్ నుంచి సెపరేట్ చేశాడు, తర్వాత హిస్టరీ నుంచి సెపరేట్ చేశాడు, ఎకనామిక్స్ సెపరేట్ చేశాడు, మోరల్ అండ్ ఎథిక్స్ నుంచి సెపరేట్ చేశాడు. అయితే ఇతని మీద క్రిటిసిజం ఏంటంటే చూడండి, సో వాటిని సెపరేట్ చేసుకొచ్చాడు కదా. ఈ గ్రాండ్ థియరీకి బేస్ ఏం చెప్తున్నాడు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నాడు. కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నాడు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ దేన్ని కలిగి ఉంటుందంట? పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, సోషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, మోరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎథికల్ ఆస్పెక్ట్స్ ఈ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి ఉండవా చెప్పండి. ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే సోషల్ ఆస్పెక్ట్సే కదా. సోషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మరి సోషల్ ఆస్పెక్ట్స్ అవన్నీ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఏం సెపరేట్ చేసినట్టు దీన్ని? సో అప్పుడు లా ప్యూర్ లాగా ఎలాగవుతుంది? ప్యూర్ లా అవుతుంది. అప్పుడు ఇతను చెప్పింది ప్యూర్ లా అవ్వదు కదా, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ ఉంటాయి. సోషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, మోరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎథికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, తర్వాత పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అవన్నిటిని సెపరేట్ చేస్తేనే లా ప్యూర్గా ఉంటుంది అన్నాడు. ఓకే, సెపరేట్ చేసావు. సో సెపరేట్ చేసినప్పుడు మళ్ళీ గ్రాండ్ థియరీకి ఏం తీసుకున్నావు? గ్రాండ్ థియరీకి ఏం తీసుకున్నావు? కాన్స్టిట్యూషన్ బేస్ అంటే రూల్ బేస్ తీసుకున్నావు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్ తీసుకున్నావు గ్రాండ్ థియరీకి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎందులో ఉంటాయి? కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. మరి ఈ కాన్స్టిట్యూషన్ మళ్ళీ ఏముంటాయి? మళ్ళీ అందులో అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే దీన్ని ప్యూర్ థియరీ కింద చాలామంది
దీని ప్యూర్ థియరీ కింద చాలామంది అగ్రీ చేయలేదు అన్నమాట. సో ఇంకొక ఇది క్రిటిసిజం ఏంటంటే, ఇంకొకటి ఇక్కడ ఏమంటాడు ఇతను ముందు మొరాల్ ఎథిక్స్ని, మోరల్ నుండి ఎథిక్స్ని ఏం చేయాలంటే లా నుంచి దూరం చేయాలంటాడు. ఈ లా నుంచి ప్యూర్ థియరీలో లా నుంచి అంటే ఎథిక్స్ని మోరల్ అనే వాటిని దూరం చేయాలంటాడు. సో ఇటు ప్రాక్టికల్గా సో లా నుంచి ఈ మోరల్ ఎథిక్స్ని దూరం చేయడం పాసిబుల్ అవుతుందా? మొరాలిటీ అనే కాన్సెప్ట్ని దూరం చేయడానికి ఎథిక్స్ అనేవి ఉంటాయి. ఎథిక్స్ని లా నుంచి వేరు చేయటం అవుతుందా? సో మనకు ఒక ప్రొఫెషన్లో ఉంటాం, ప్రొఫెషన్కి సంబంధించి మనకు ఒక ఎథిక్స్ ఉంటాయి. ఆ ఎథిక్స్ ఎప్పుడూ కూడా మన నామ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి కదా. సో చూడండి, ఎప్పుడన్నా సపోజ్ మీరు ఏదైనా సుపీరియర్ పొజిషన్లో ఉన్నారు, ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉన్నారు, ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు సపోజ్ ఎవరైనా రెగ్యులర్గా వస్తారు, కొంతమంది రెగ్యులర్గా రాలేకపోతూ ఉంటారు. సో రెగ్యులర్గా రాలేకపోతున్న వాళ్ళ మీద యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా మీరు ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోగలరా అన్నాను. తీసుకోలేము. ఎందుకంటే అక్కడ మనకు కొన్ని ఎథికల్ వాల్యూస్ ఉంటాయి. ఎథికల్ వాల్యూస్ మనం పాటించి ఏం చేస్తామంటే సో వాళ్ళకి మనం ఏం చేస్తాం, ఎక్సెప్షన్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఎథికల్ వాల్యూస్కి దీస్ ఆర్ ఇంటర్ సెపరేటెడ్ కదా. ఒకదాని నుంచి ఇంకోటి మనం వేరు చేయలేం కదా. సో అది కూడా ఏంటంటే ఇతని మీద, ఈ యొక్క కెల్సన్ మీద క్రిటిసిజం అనేది ఉంది. ఇంకొకటి ఏంటంటే సో ఇతను సైన్స్ అన్నాడు, ఇప్పుడు లా ఈజ్ ఏ సైన్స్ అన్నాడు. సో లా ఈజ్ ఏ సైన్స్ అనేది కూడా యూనివర్సల్గా ఏంటంటే ఈ లా అనేది సైన్స్గా ప్రూవ్ చేయలేకపోయాడు ఇతను. ఎవరు? కెల్సన్. సో ఇదేంటంటే ఇది కెల్సన్ ఈ విధంగా ఏంటంటే ఇతను క్రిటిసిజం అనేది ఇతని మీద ఉందన్నమాట. దట్ ఈజ్ నోన్ యాజ్ హాన్స్ కెల్సన్ ప్యూర్ థియరీ. అర్థమైందా సార్?